హలో ఫ్రెండ్స్, పింక్ ఫ్లవర్స్, బిళ్ళగన్నేరు, చిన్న మొక్క. ఇది చిన్న కుండీలో బాగా వచ్చినాయి ఫ్లవర్స్. చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇక్కడ కనకాంబరం ఫ్లవర్స్, లేడీ కనకాంబరం, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. చామంతి మొక్కలు, కొన్ని ఫ్లవర్స్ 2-3 కలర్స్ కొనుక్కొచ్చి పెట్టాను. అస్సలు రాలేదు, రూట్స్తో కొనుక్కొచ్చి పెట్టినా కానీ. కొన్ని కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. అవి కొంచెం కొమ్మ స్టాండర్డ్ అయితే కొంచెం చిగురు రాగానే పైన తుంపేస్తాను. బాగా బుషీగా వస్తున్నాయి. అప్పుడు ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఒకే స్ట్రైట్గా వెళ్లకుండా చెట్టు కూడా బాగా ఎదిగిద్ది. ఏ ప్లాంట్ అయినా సరే ఫ్లవర్స్ సరిగా రాకపోతే పైన చిగుళ్ళు తుంపేసేయాలి. మొత్తం ప్రూనింగ్ చేసేస్తే బాగా వస్తాయి నెక్స్ట్ టైము. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. కొంచెం మొక్కలు ఎదిగినాక అది ఏ మొక్క అని తెలిసిద్ది. నేను స్టార్టింగ్ అయితే కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పీకేశాను, ఈ పిచ్చి మొక్క ఏమోనని. చిలక మొక్క పూలువి సీడ్స్ వేసాను. అంతకుముందు నేను ఎప్పుడు పెట్టలేదు, అందుకని నేను అది క్యాచ్ చేయలేదు, పీకేసేసాను. ఇప్పుడు ఉంచాను కొంచెం, అందుకే ఇప్పుడు తెలిసింది ఏ మొక్క అని. స్టార్టింగ్లోనే పీకేస్తే అన్నీ మంచివి కూడా పీకేస్తూ ఉంటాము. చిన్న చిన్న మొక్కలు అప్పుడు పీకకూడదు. ఇక్కడ వచ్చినాయి ఫ్లవర్ ప్లాంట్స్, ఇవి కొన్ని పీకేశాను. చిక్కుడు స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, కొన్నే నిలబడతాయి వాటిల్లో. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెడుతున్నాను. డిసెంబర్ జనవరిలో చామంతి ఫ్లవర్స్ బాగా వస్తాయి. రూట్స్తో పెట్టిన అస్సలు రాలేదు. చిన్న చిన్న కొమ్మలు పైన చిగుళ్ళు పెట్టేసినా వచ్చేస్తున్నాయి. స్టార్టింగ్ కింద వరుసలో చిన్న చిన్న చిగుళ్ళు తీసి పెడితే రావు, అవి సరిగా ఫ్లవర్స్ కూడా రావు. పైన ఉన్నవి కొంచెం ముదురు కొమ్ము, మరీ ముదురు కొమ్ము కాకుండా కొంచెం లేతవైనా సరే పెట్టుకోవచ్చు. ఇసుకలో పెడితే బాగా వస్తున్నాయి. ఏ స్టెమ్స్ అయినా సరే ఇసుకలో అయితేనే బాగా వస్తాయి. ఈ చామంతి స్టెమ్స్ అయితే ఇసుకలో చాలా బాగా వస్తున్నాయి. మట్టి లూజ్గా ఉండాలి వీటికి. ఓన్లీ ఇసుకలోని బాగా హైట్ కూడా అంత రావు. కొంచెం ఎదిగినాక తీసి వేరే దానిలోకి పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోసేస్తున్నాను. ఇవి కుండీల్లో కూడా పెట్టాను, స్టార్ట్ అవుతాయి. శంకు ఫ్లవర్స్, మందారం ఫ్లవర్స్ కొన్ని తీసేసి వాటర్లో వేసేస్తున్నాను. ఇక్కడ కొన్ని కొమ్మలు, ఇక్కడ కొన్ని మొగ్గలు వచ్చినాయి. మిర్చి ఒకే చోట చాలా వచ్చినాయి మిర్చీలు. టమోటా, ఇక్కడ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, కనకాంబరం. అవి కూడా నేను పైన టిప్స్ అన్నీ తీసేస్తాను, చిగుళ్ళన్నీ. అలా తీసేస్తే సైడ్కి ఎక్కువ కొమ్మలు వస్తాయి. 2-3 అన్నా ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి ఒకటి తీసేస్తే. మళ్ళీ అవి కొంచెం హైట్ రాగానే మళ్ళీ వాటిని తీసేస్తాను, ఇంకా ఎక్కువ బుషీగా వస్తాయి. చామంతి ప్లాంట్ ఇది కొమ్మ పెట్టే వచ్చేసింది. చామంతి కొమ్మలు ఇవి ఇట్లా పెట్టేస్తాను, కింద లీవ్స్ తీసేసి. కొంచెం హైట్ అవ్వగానే ఇలా తుంపి పెట్టేస్తాను. ఇసుకలో పెడితే వచ్చేస్తాయి ఈజీగా. బంతి కొమ్మలు కూడా ఇలాగే పెట్టాను నేను, ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు చామంతి మొక్కలు కూడా ఇలాగే పెంచేసుకోవచ్చు. ఇప్పుడు మంచి సీజను, నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తాయి ఫ్లవర్స్. ఈరోజు కోసిన ఫ్లవర్స్ ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. కొన్ని చామంతి కొమ్మలు,
కొన్ని ఎల్లో ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని వచ్చినాయి ఎల్లో పారిజాతం, కొన్ని వైట్ ఫ్లవర్స్, ఇక్కడ గార్డెన్లో ఎప్పుడు కుండీల్లోకి వస్తూ ఉంటాను ఈ వైట్ సింక్ ఫ్లవర్స్. కింద గార్డెన్లో వచ్చింది ఈరోజు ఈ ఫ్లవరు. ఇక్కడ కూడా పెట్టాను మొక్క. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు ఎక్కువ వచ్చినాయి పారిజాతం ఫ్లవర్స్. ఈ ప్లాంట్ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. కొన్ని సింక్ ఫ్లవర్స్, ఇదిగోండి వైట్ చామంతి. నేను పెట్టింది కూడా వైట్ చామంతి. 2-3 కలర్స్ పెట్టాను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, అందుకే చిన్న బౌల్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తాను. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ ప్లాంట్. దీనికి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా వస్తుంది, హైట్ వెళ్తుంది బాగా. ఇక్కడ ఒకటి పెట్టాను చామంతి మొక్క. చిన్న కొమ్మ వేస్తే ఎంత బాగా వచ్చింది. దీన్ని కూడా కటింగ్ చేసేస్తాను, పైన చిగురు తీసేస్తాను. ఇక్కడ కుండీల్లో కొన్ని పెట్టాను చామంతి మొక్కలు. చిన్న చిన్న కొమ్మలు తెచ్చి పెట్టాను, చాలా హైట్ అయినాయి. నేను ఇంత పెట్టలేదు అసలు. దీన్ని కూడా తీసేస్తున్నాను. ఇలా పైన చిగురు తీసేస్తే సైడ్కి ఎక్కువగా వస్తాయి కొమ్మలు. ఇక్కడ కూడా తీసేస్తున్నాను. కింద లీవ్స్ కొన్ని డ్రై అయినాయి, వీటిని కూడా లాగేస్తున్నాను. చిగురు తీసేస్తే ఇంకా నెక్స్ట్ బాగా వస్తున్నాయి. ఈ ప్లాంట్కి కూడా అలాగే తీసేస్తాను. ఇది కూడా చామంతి మొక్క. కొన్ని మొగ్గలు వచ్చినా కానీ అలాగే తీసేస్తాను. నెక్స్ట్ టైం ఎక్కువ మొగ్గలు వస్తాయి. చిన్నుల్లిపాయలు పెట్టాను ఇక్కడ, చాలా బుషీగా వచ్చింది. ఈ మిడిల్లో ప్లాంట్స్ చంద్రకాంతం అని ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. ఆ గింజలు వేసాను వచ్చేసినాయి. వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఇటువైపు ఒక ఫ్లవర్ ఉంది, ఇది కూడా కోసుకుంటున్నాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం వస్తే ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి. సీడ్స్ నేను ఉంచేసాను కొయ్యకుండా, సీడ్ కావాలని. ఇందులో పాలకూర ఫ్లవర్ ప్లాంట్ 3-4 ఉన్నాయి చిన్న డబ్బాలో. పుదీనా చాలా బాగా వచ్చింది.